శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యాదవ సోదరుడు గొర్రెల కాపరి దుబ్బదానయ్య కుటుంబానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా దానయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న దానయ్య భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న దానయ్య ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. వారి పరిస్థితిని చూసి మంత్రి పార్థసారథి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి ఆవేదనను చూసి ఎంతో బాధపడ్డాను. ఈ క్లిష్ట సమయంలో దానయ్య కుటుంబాన్ని ఆదుకోవడం మనందరి బాధ్యత. బాధిత కుటుంబం ఒంటరిగా లేదని, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పాను అని మంత్రి పేర్కొన్నారు. దుఃఖంలో ఉన్న దానయ్య కుటుంబానికి శ్రీ కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్, యాదవ సంఘం, తెలుగుదేశం పార్టీ తరఫున సంయుక్తంగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి పార్థసారథి అందజేశారు. ఈ మొత్తాన్ని మంత్రి స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందించి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలాస కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో దుబ్బదానయ్య ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బైక్ నడిపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. అనంతరం ఆరవ్ వర్మ పోలీసుల ఎదుట లొంగిపోయి అదుపులోకి వెళ్లారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దానయ్య కుటుంబ సభ్యులతో పాటు యాదవ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారని, కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పేదవారు, అత్యంత పేదవారు, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక కుటుంబాన్ని, గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించడం కోసం గొర్రెల కాపరుల తరఫున గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మరి సోదరి శాసనసభ్యురాలు సురేష్ గారి సహకారంతో, అదేవిధంగా అశోక్ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడ మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కనీసం ఒక సెంటు భూమి కానీ, కనీసం ఒక 10,000 రూపాయల నిల్వ కానీ లేని కుటుంబం పరిస్థితి గురించి ఎవరు ఆలోచించకపోవటం, ఎవరైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారో కనీసం వారి గురించి మాట్లాడకపోవటం చాలా శోచనీయమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఈరోజు జరిగిన దుర్ఘటనకి చింతించడం పోయి, విచారాన్ని వ్యక్తపరచడం పోయి, ఆ పేద కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ విధంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసే దానికంటే కూడా యాక్సిడెంట్ చేసి ఆ మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది చాలా ప్రజాస్వామ్యంలో కానివ్వండి, ఈ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పసిబిడ్డ లేదా 18 సంవత్సరాలే ఉన్నాయి, అతన్ని ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు యాక్సిడెంట్ చేస్తే ఏమీ చేయకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పేసి ఎక్కడన్నా చట్టం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అసలు నీకు రాజ్యాంగం మీద కానీ, లేదు చట్టాల మీద కానీ, లేదు ఉన్న రూల్స్ మీద కానీ ఏమన్నా గౌరవ, ప్రజాస్వామ్య విలువల మీద కానీ గౌరవం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను కనీసం అతను 18 సంవత్సరాల యువకుడు గురించి తన పార్టీ నాయకుడు కుమారుడని భావించి అతని గురించి ఎంతో మరి విచారం, మొసలి కన్నీరు కార్చాడు, కానీ విచారం వ్యక్తం చేశాడు. కానీ కనీసం తినటానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా నీడ లేని ఆ గొర్రెల కాపరి కుటుంబం గురించి కనీసం ఒక మాటన్నా మాట్లాడారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆఖరికి ఆ పార్టీ నాయకులు కూడా గొడ్డల పార్టీ డిఎన్ఏలోనే పేదల యొక్క సమస్యను పట్టించుకునే లక్షణాలు లేవని చెప్పేసి మనం చేస్తాము. ఎంతసేపు స్వార్థం, నా వాళ్ళు ఏ చేసినా కూడా, నరికినా చంపినా ఏ చేసినా కూడా నా వాళ్ళు అని మాట్లాడే డిఎన్ఏ లక్షణాలు ఆ పార్టీలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. ఒక్క నిమిషం మీరందరూ కూడా ఆలోచించేయాలి. ఏదైతే యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నం చేసి, ఆలోచన చేసి, ఒక అమాయకుడిని ఇరికించి కేసు పెడతానికి చేసిన ఆలోచన, కంటి ఎదురుకుండా దెబ్బతిని పడిపోయిన వ్యక్తిని
తీసుకువెళ్లి వైద్యం అందించినట్లయితే బతికే వాడేమో కూడా అని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా భావిస్తామని చెప్పేసి మనం చేస్తాం. చనిపోయిన అతని గురించి ఏం మాట్లాడాల, కనీసం యాక్సిడెంట్ చేసిన అతన్ని తన కుమారుడు అని చెప్పి ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి తన కుమారుడిని తప్పించడానికి చేసిన ప్రయత్నం అక్కడ దెబ్బతిని యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయిన వాడిని రక్షించడానికి చేసినట్లయితే అతను బతికేవాడేమో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుమానపడుతున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. దానికి మించి ఇప్పటికి కూడా విచారం వ్యక్తం చేయకుండా నాయకులందరూ కూడా ఏదో సాధించినట్లు, ఏదో అన్యాయం జరిగిపోయినట్లు ఆ కుటుంబాన్ని ఎవరైతే యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమయ్యారో వాళ్ళని పరామర్శిస్తారు. కానీ కనీసం సెంటు భూమి లేదు, కనీసం తినడానికి కూడా లేదు. ఏ రోజు బియ్యం ఆ రోజు వండుకునే తినే గొర్రెల కాపరిని పరామర్శిస్తానికి మాత్రం వాళ్ళకి మనసు రాలేదంటే వాళ్ళు ఆలోచన విధానం ఎటువంటిదో కూడా ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలు కానీ, గొర్రెల కాపర్లు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ వారికి మరి ఆర్థిక సహాయం చేశాం. మరి మా జిల్లా నుంచి కూడా యాదవ్ సంఘం తరఫు నుంచి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కొలుసు పెద్దిరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమంతా కూడా ఎమ్మెల్యే గారు, అశోక్ గారు, శిరీష్ గారు మేమంతా వెళ్ళి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మేమందరం కూడా ఆదుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. వారికి తప్పకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము ఒక ఈ స్థలం చూసి వారికి ఇంటి నిర్మాణం కూడా చేసి గృహవసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా శిరీష్ గారు చెప్పారు, ఆ పిల్లల్ని ఏదైతే పాపం పసి ఇంకా ఏమీ తెలియని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చదివిద్దామండి, హాస్టల్లో ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలు కూడా సహకారం అందిద్దామని చెప్పేసి కూడా చెప్పారు. మరి తెలుగుదేశం పార్టీ కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా మరి ప్రకటించిందని చెప్పేసి కూడా మనం చేస్తూ, మరి దానికి తోడు ఈరోజు గృహ నిర్మాణం గురించి కూడా మరి ప్రజలకు ఉన్న అపోహలన్నింటినీ కూడా మరి తెలియజేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అసలు ఆ స్థాయి వ్యక్తి, అంత సీనియర్ వ్యక్తి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నం చేసిన సంఘటన గురించి ఏం మాట్లాడుతున్నారు అక్కడ క్వశ్చన్. సరే, యాక్సిడెంట్లు చాలా మంది రకరకాల కారణాలతో, కొంతమంది తాగి నడిపి యాక్సిడెంట్ చేస్తారు, కొంతమంది తప్పిదంతోనో, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. అయినా ఒక దుర్ఘటనగా మనం తీసుకోవచ్చు. కానీ యాక్సిడెంట్ చేసి మరణానికి దారి తీసిన వ్యక్తి తప్పించడానికి ప్రయత్నం ఏదైతే చేశారో దాని గురించి మాట్లాడకపోవడం చాలా వారి దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.